అమెరికా కాశ్మీర్ వ్యవహారంలో లేకపోతే పాక్ భారత్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ట్రంప్ చాలా బాధ్యతగా మాట్లాడుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో అది వాళ్ళిద్దరే తేల్చుకోవాలని. కాకపోతే మధ్యలో కొంచెం నోటిదోల లేకపోతే అవగాహన లేమో. 1000 ఏళ్ల వివాదం కాశ్మీర్ది అని. కాశ్మీర్లో 1000 ఏళ్ల నుంచి వివాదం ఎక్కడ ఉంది? కాశ్మీర్లో వివాదం పుట్టుకొచ్చింది 47 తర్వాత. బ్రిటిష్ ఓడి చేసిపోయిన దరిద్రం. కాశ్మీర్కి రాజు అప్పుడేంటి, దేశాల్లో ఉన్నటువంటి ఏ రాజ్యానికి ఆ రాజ్యంగానే ఉంచేసి స్వతంత్రం ఇచ్చిపోయాడు. అలా పోయినప్పుడు అవే సంస్థానాలు రాజ్యాలు అట్లా ఉన్నాయి. హైదరాబాద్ సంస్థానం కావచ్చు, లేకపోతే హైదరాబాద్ రాజ్యం అననే అనాలా, అదే సందర్భంలో కాశ్మీర్ రాజ్యం అనే అనాలా. హైదరాబాద్ రాజ్యం అయితే పాకిస్తాన్లో కలవడానికి సిద్ధపడింది. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ దోల తీరిస్తే ఇక్కడ భారత్లో కలిపింది. కాశ్మీర్ రాజు సరిహద్దుల్లో ఉన్నాడు కాబట్టి మనము అతను ఫస్ట్ స్వతంత్రంగా ఉంటానంటే వదిలేసాం. తెర చూస్తే పాకిస్తాన్ నుండి వచ్చేసి గిరిజనుల పేరుతో అక్కడ ఆక్రమించుకున్నారు ముస్లింలు. అలా ఆక్రమించుకోవడం ప్రారంభించాక అసలు విషయం అర్థమైనటువంటి రాజు తన దగ్గర ఉన్న సైన్యంతో పాకిస్తాన్ ఎదుర్కోవడం కష్టమని చెప్పేసి భారత్ సహాయం కోరాడు. భారత్లో కలిపేస్తానని రాసిచ్చాడు. అలా రాసిచ్చిన టైంలో జవహర్లాల్ నెహ్రూ తీసుకెళ్ళి ఐక్యరాజ్య సమితికి పెట్టాడు. రాసిచ్చారు, మేము తీసుకోవచ్చు అని అడగటం మూలంగా ఆ సందర్భంలో లేట్ అవ్వడం, ఈ లోపుగా వాళ్ళు 3 వంతుల భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కాశ్మీర్ తర్వాత భారత సైన్యం అక్కడికి వెళ్ళి ఆ మిగతా భూమిని స్వాధీనం చేసుకుని తద్వారా పాకిస్తాన్కి అది మిగతాది కూడా మాకు ఇచ్చేయండి, అది రాజుగారు రాసి ఇచ్చేశారు అని చెప్పుకొచ్చింది. అదేమంటే అట్టట్ట రాసిస్తారు అంటే మరి పాకిస్తాన్ కూడా రాసినే గది ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని చెప్పింది. ఆ తర్వాత రోజుల్లో బెలూచిస్తాన్ని పాకిస్తాన్ లాక్కుంది, గిల్గిట్ బల్టిస్తాన్ లాక్కుంది. పాకిస్తాన్ పుట్టుకతోనే లాక్కోవడం బిగించేసింది. భారత్ పుట్టుకతోనే త్యాగాలతో బిగించేసింది. ఇది ఇక్కడ అసలైనటువంటి లాజిక్. తాజాగా ట్రంప్ చెప్తున్నటువంటి దాంట్లో ఒకటి నిజం, సమస్య ఇద్దరూ పరిష్కరించుకోవాలి, మేము జోక్యం చేసుకోమంటాం. అట్ ద సేమ్ టైం 1000 ఏళ్ళు అని చెప్పడం అబద్ధం.